చేయాలో ఏమీ పాలుపోవడం లేదు. ఎందుకు బ్రతుకున్నాను దేవుడా అని అనిపిస్తుంది. రేయ్, దయచేసి అలా మాట్లాడకురా. ఇప్పుడు ఇందు జీవితం, తన భవిష్యత్తు ముఖ్యంరా. మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోగలరా? ఏం చేయగలం మనం ఇప్పుడు? ఒక నేరస్తుడిని, ఒక దుర్మార్గుణ్ణి ఏరుకోరి పెళ్లి చేసుకుంది. నా బిడ్డ పాపరా. తనకు తెలియచేసిన తప్పు కాదు ఇది. కానీ వాడు తప్పు చేస్తే దీని జీవితం బలైపోతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రామచంద్ర, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం జరిగినప్పటికీ ఇందు జీవితం, తన భవిష్యత్తు ముఖ్యం గనుక ఈ కేసులో నుంచి ఆ ప్రణయ్ని ఏదో ఒక విధంగా బయటపడేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. పెద్ద లాయర్లను పెడతాను. ప్రణయ్తో మాట్లాడి ఆ తప్పు తెలుసుకుని ఇక మీదటైనా బుద్ధిగా బతకమని చెప్తాం. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వద్దురా, ఇలా మాట్లాడకూడదు. కాదండి, అన్నయ్య చెప్తుంది. రమణి, నువ్వు కలుగు చేసుకోకు. అది కాదురా రామా, అతనేదో డబ్బుల కాశపడి తప్పుడు మార్గంలో వెళ్ళాడు. అందుకని ఇప్పుడు మనం వదులుకుంటే నష్టపోయేది మనమ్మాయే. అందుకని అతన్ని సరిచేయడానికి ప్రయత్నిద్దాం, బయటికి తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. లేదురా, ఒక్కసారి తప్పులు చేయడం మొదలుపెట్టినవాడు మళ్ళీ సరైన మార్గంలోకి వస్తాడని నమ్మకం లేదు. ఆ విషయం అటుంచితే ఇప్పటికే ఒక నేరం చేసిన వాడిని ఆ నేరం నుంచి తప్పించాలని ఆలోచన చేయడమే అతిపెద్ద తప్పు. తప్పు చేయనివాడు శిక్ష అనుభవించడం ఎంత దారుణమో, అలాగే నేరం చేసినవాడు తప్పించుకోవడం అంతకంటే ప్రమాదం. వాడు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించాల్సిందే. మా కర్మ, మా తలరాత్రులు ఎలా ఉంటే అలా తెల్లారుతాయి. అంతే. సరేరా, నువ్వెక్కువ మనసు పాడు చేసుకోకు. ఏం చేయగలమో ఆలోచిద్దాం. రేపు మళ్ళీ వస్తాను. జాగ్రత్త. ఓ, నువ్వు సూట్ కేసు సర్దుకుని వచ్చావమ్మా. మంచి పని చేసావమ్మా. ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండడమే కరెక్ట్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వుండి వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. ఇందు గదిలో ఉంది. ఏమైంది సార్? సార్ మిమ్మల్ని ఏమైంది? ఏమైంది ఏంట్రా? మేడం ఉన్నట్టుండి పుట్టింటికి బయలుదేరారండి. కింద చెప్పింది కదా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది, వెళ్తున్నా అని. అది అందరి కోసం మేడం చెప్పిన కారణం. నిజమైన కారణం ఏంటో మీరు చెప్పండి. మీరు మీ ఈగో తోటి ఇలాంటి సమయంలో కూడా గొడవలు పెట్టుకోవడం అవసరమా? మీరు ఏమనకపోతే
మేడం అంత పెద్ద సూట్కేస్ సర్దుకుని ఎందుకు వెళ్ళిపోతుందో చెప్పండి. ఒక్కోసారి మీరేం మాట్లాడుతున్నారో, అవతల వాళ్ళని ఎంత హర్ట్ చేస్తున్నారో మీకేం తెలియట్లేదు సార్. అసలు మీరేమన్నారు? ఎందుకు మేడం అంత కోపంగా వెళ్ళిపోయారు? రేయ్, నేనేం అనలేదురా. జరిగింది వేరే విషయం. ఏం జరిగిందో అదేనా చెప్పండి. ఇందు పెళ్లి విషయంలో నేను ఆడిన నాటకం మొత్తం తనకు తెలిసిపోయింది. ఏమంటున్నారు సార్ మీరు? అవును, పెళ్లి చూపుల్లో ఇందు నన్ను సాయం అడగడం దగ్గర నుంచి పెళ్లి పిట్టలు ఎక్కే ముందు ఇందుని పారిపోమ్మని చెప్పే వరకు మొత్తం తనకి తెలిసిపోయింది. మేడంకి ఈ విషయం ఎలా తెలిసింది సార్? ఇంకెవరు? ఆ ప్రణయ్ ఉన్నాడు కదా, వాడే ఇందాక కోర్టులో చెప్పినట్టున్నాడు. మేడంకి ప్రణయ్ ఎలా? ఆ గొడవయ్యాక మధు వాడితో మాట్లాడడానికి వెళ్ళింది కదా, అప్పుడు వాడు ఇదే వాగినట్టున్నాడు. వాడు చాలా దుర్మార్గులా ఉన్నాడు సార్. ఇంత క్రిమినల్ ఏంటి సార్ వాడు? మధు నన్ను క్రిమినల్ అంటుందిరా. నేను స్వార్థంతో ఇదంతా చేశానని, ఆ కుటుంబం నష్టపోవడానికి, ఇవాళ ఇందు కష్టపడ్డానికి మొత్తం నేనే కారణమని అనరాని మాటలని నన్ను బ్లేమ్ చేసి వెళ్ళిపోయింది. మరి మీరు జరిగింది చెప్పుండొచ్చు కదా. హే, మొత్తం తనకి తెలిసిపోయిన తర్వాత నేను కొత్తగా చెప్పడానికి ఏముంది? అప్పటికీ నేను నా వైపు నుంచి ఇచ్చే సంజాయిషిని వినమని అడుగుతూనే ఉన్నాను. తను అస్సలు పట్టించుకోలేదు. నేనిప్పుడు ఏం చెప్పినా నేను చేసిన పనిని సమర్థించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అనుకుంటుందే తప్ప తను నన్ను అర్థం చేసుకునే పరిస్థితిలో లేదురా. నేనేదో కావాలని ప్లాన్ చేసి వీళ్ళ జీవితాలు నాశనం చేసినట్టు అన్నన్ను మాటలనేసి వెళ్ళిపోతుంది. వెళ్ళని, ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో చేయని. ఎవరికి నష్టం? నాకా నష్టం? సార్, మీకు అసలు మతుండే మాట్లాడుతున్నారా? కోపంలో ఏది పడితే అదని మాట జారకండి. మేడం వైపు నుంచి చూస్తే మీరు చేసింది 100% తప్పు. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోవడం మేడం తొందరపాటి. మీరు మేడంని అర్థం చేసుకోకుండా వెళ్తే వెళ్ళని ఎవరికి నష్టం అంటారేంటి? ముందులా అనవసరంగా మాట జారడం, ఈగోతో రగిలిపోవడం ఇవన్నీ మానేసేయండి. ఏ వెళ్ళరా, బ్రతువుడు చెప్పొచ్చేవాడే. ఎవడు నా మాట వింటున్నాడు కనుక? ఏ నేను తప్పు తెలుసుకోకుండానే ఇన్నాళ్ళు తనతో సఖ్యంగా ఉన్నానా? తన పుట్టినరోజున గిఫ్ట్లో నేను చేసింది మొత్తం ఉత్తరంలో రాసి పెట్టా. అది కూడా చూడకుండా విసిరి పారేసింది. మరి ఆ విషయమైనా ఇప్పుడు చెప్పాల్సింది కదా. ఏం చెప్పమంటావు? ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇప్పటికిప్పుడు కల్పించుకుని తనని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నమే అనుకుంటుంది తప్ప ఏదీ తను వినే పరిస్థితుల్లో లేదు. సారీ సార్. రే వెళ్ళరా, కాసేపు ఒంటరిగా వదిలే నన్ను. సార్, దయచేసి మేడంతో మాట్లాడండి. ఇది కరెక్ట్ కాదు. మీరు వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళండి. తనకి ఏదో ఒకటి సర్ది చెప్పి తీసుకురండి సార్. రే, ఇక్కడే తన్ని ఆపడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు మొత్తం చేశాను. నన్ను చీకుట్టి మరీ వెళ్ళిపోయింది. నన్ను చూస్తేనే కంపరంగా ఉందంట, అసహ్యం అంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా అవమానాలు పడమంటావా? అది నా వల్ల కాదు. నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను. అది చెప్పడానికైనా ప్రయత్నాన్ని కూడా నేను చేశాను. అది అర్థం చేసుకోకుండా ఆవేశపడిపోయి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఉండని, వస్తే రాని, లేకపోతే లేదు. సార్ అలాగా సార్, ఒకసారి రే వెళ్ళరా, చిరాగ్గా ఉంది. సార్ పోనీ నేను వెళ్ళి మాట్లాడినా? రే దయచేసి ప్రాబ్లంని పెద్ద చేయకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆ నేరం నేను చేయలేదు సార్. సార్, ఇతని తమ్ముడు సుధీరే చేశాడు సార్. అసలు మీ అక్కని తీసుకెళ్లిపోవడానికి, నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ ఆయన. ఫీల్ అవుతూ తిండి తిప్పలు మానేస్తారా? ఎన్ని పూట్లు మానేస్తారు? 2 పూట్లో 3 పూట్లో. ఆ తర్వాతైనా తినాల్సిందేగా. అలివేని,
రావే, ఏంటి గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు? వచ్చి అందరికి ఇవ్వు. ఈ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దాన్ని తేలిగ్గా తీసుకుంటూ పరోక్షంగా ధైర్యం చెప్తూ అందరినీ తేలికపరచడానికి అది అల్లరిగా ఏదో ఒక మాట మాట్లాడుతూ జరిగింది పెద్ద సమస్యే కాదు అన్నట్టు అందరికీ దగ్గరుండి తినిపించేది. అలాంటి మధు ఈరోజు అలాంటి పిల్ల కూడా దిగులుగా కూర్చుంది. మమ్మల్ని ఏ పార్కో ఆట మైదానానికో తీసుకెళ్లి ఆడిస్తున్నప్పుడు, మాకొక 4-5 ఏళ్ల వయసున్నప్పుడు ఏదైనా గోడ మీద ఒక చెట్టు మీద నిల్చోబెట్టి అక్కడి నుంచి దూకమని చెప్తారు. మేము ఏమాత్రం ఆలోచించకుండా నవ్వుతూ దూకేస్తాం. కింద పడతామన్న ఆలోచన కూడా లేకుండా ఎందుకు నవ్వుతూ దూకేయగలమో తెలుసా నానా? కింద మీరున్నారని ధైర్యం. మేం పడిపోకుండా మీరు పట్టుకుంటారనే నమ్మకం. మధు, ఇందు, ఇలా రండమ్మా. రా. ఆకలేస్తుంది, భోంచేద్దామా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? కష్టం వచ్చింది కదా అని కన్నీళ్ళు పెట్టుకోగలం, కానీ కడుపు కాల్చుకొని కూర్చుంటే మన కష్టం తీరుతుందా? సమస్యలు సమసిపోతాయా? పోయేంతవరకు బతికుండాలి కదా. భోంచేద్దాం. తనివి తీర ఎంత ఏడవాలో ఏడ్చేసేయమ్మా. ఒక్కోసారి మనం చేసిన తప్పులు కన్నీళ్ల రూపంలోనైనా కొట్టుకుపోవాలి. అది లోపలే ఉంటే ఇంకా మనిషిని కృంగతీసేస్తుంది. మనం చేసిన తప్పుల్ని మనమే సరిచేసుకోవాలి. కానీ నువ్వు తొందరపడ్డందుకు, నువ్వు చేసిన పొరపాటుకి కన్నీళ్లు కార్చు. కానీ నిన్ను మోసం చేసిన వాడి గురించి కన్నీళ్లు కార్చొద్దు. నీ కన్నీళ్లు చాలా విలువైనవి, చాలా గొప్పవి. అవి ఎవడు పడితే వాడి కోసం కార్చకూడదు. నీ ప్రేమ అర్హులు కాని వారి గురించి, బంధానికి విలువివ్వకుండా మోసం చేసిన వాడి గురించి అస్సలు కన్నీరు కార్చొద్దు.
ఏంటి ఇక్కడ చోద్యం చూస్తూ నిలబడ్డావు? వాడు భోజనం కూడా చేయకుండా ఒంటరిగా కూర్చుని తెగ బాధపడిపోతున్నాడు. నా అనుమానం బాగా బలపడుతుంది. ఏంటి నీ అనుమానం? ఆ రాక్షసి అంత పెద్ద సూట్ కేసు సర్దుకుని పోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. వేడికి దానికి ఏదో చెడింది. ఆ విషయం తెలుసుకున్నావంటే పూర్తిగా వీళ్ళ కాపురం చెడగొట్టేయచ్చు. అదే ఆలోచిస్తున్నా. మధు బయలుదేరి వెళ్ళినప్పుడు నాకు అలాగే అనిపించింది, కానీ అలాగేమీ ఉండదు. ఆ మధు వాళ్ళ ఇంట్లో అన్ని సమస్యలు పెట్టుకుని అది స్థిమితంగా ఇక్కడ ఉండలేక వెళ్ళుంటుంది. నువ్వెక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. నా బుర్రలో ఒక అనుమానం పడిందంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది. ఇప్పుడే తేలుస్తానుండు. ఎరా నాయనా, భోంచేయకుండా ఇలా కూర్చుని ఆలోచిస్తున్నా? ఏంటి నీ ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటమ్మమ్మా? నా ప్రాబ్లం ఏముంటుందిరా? మీరందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. నువ్వు అలా మొహం వేలాడ తీసుకుని తిండి తిప్పలు మానేసి కూర్చునుంటే ఏమైందో ఏంటోనని నా కంగారు. నువ్వు నా గురించి ఏం కంగారు పడకు. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. బుర్రలో 1,00,000 అనుమానాలుంటే నిద్రలా పడుతుందిరా. అనుమానాలా? నీకేంటి అనుమానం? నీకు నీ భార్యకేదో వ్యవహారం చెడిందని బాగా అర్థం అవుతుందిలే. ఏమైందిరా అసలు? నీకేమైనా పిచ్చా? అదేం లేదు, వెళ్ళు. ఒరే, నీ భార్య గురించి నీకెంత తెలుసో నాకు తెలియదు గాని నాకు మాత్రం బాగా తెలుసు. అది మహా పొగరబోతు, మామూలుది కాదు. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తుంది. ఎడ్డవంటే తెడ్డవంటుంది. ఏదో మీ నాన్న బలవంతాన నీకిచ్చి పెళ్లి చేసి నీ గొంతు కోశారు. అలాంటిది నీకు సరిపడదురా. అది ఎంతసేపు పుట్టింటి విషయాలు, ఆ గొడవలే గాని మీ గొడవ గాని ఈ ఇంటి గొడవ గాని ఎప్పుడైనా పట్టించుకుంటుందా? మీ అమ్మకి బాలేనప్పుడు ఇంటి పట్టున ఉండలేదు, ఇప్పుడేమో పరిగెట్టింది. అసలు నీ అందానికి నీ అంతస్తుకి ఏ మహారాణి కుటుంబంలో నుంచో అమ్మాయిని తెచ్చుకుని చేసుకుని ఉండాల్సింది. పోయి ఆ ఇంట్లో నుంచి తెచ్చి చేసుకున్నావు. ఒరే, ఇవన్నీ మనకి సరిపడవురా. ఏదైనా దాంతో నువ్వు ఎట్టాగూ ఏగలేవు. పోతే పోయిందని వదిలేసి నువ్వు సంతోషంగా ఉండు. అసలేమనుకుంటున్నావు నువ్వు మధు గురించి? తనేంటో నాకు తెలుసు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇప్పుడు నేనేమన్నాన్రా? ఏమన్నావా? నీ మాటల్లోనే అర్థం కావట్లేదా? నువ్వేమన్నావు? ఎందుకమ్మమ్మా ఇంత వయసు వచ్చినా గానీ ఇలాంటి ఆలోచనలు చేస్తావు? మధుని వదిలిపెట్టి నా జీవితం నన్ను చూసుకోమంటున్నావు, అంతేనా? ఏంటి నందు, ఏమైంది? చూడు, వీడి సంతోషం కోసం చెప్తుంటే నా మీద గొడవకొస్తున్నాడు. అదేమో కట్టుకున్న మొగుణ్ణి అత్తారింటిని వదిలేసి పుట్టింటి వ్యవహారాలు చూడ్డానికి వెళితే అలాంటి దానికోసం వీడు కూర్చుని బాధపడుతూ ఉంటే అదంతా వాడికెందుకొని అడుగుతున్నా. అమ్మా, నీకు బుద్ధి జ్ఞానం లేదా? ఆ? ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో ఒక సమస్య వస్తే స్థిమితంగా ఉండలేదు. తనేదో అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడానికో లేకపోతే వాళ్ళకి అండగా నిలబడ్డానికో వెళ్ళుంటుంది. దానికి నువ్వు పెడర్థాలు తీస్తున్నావా? బుద్ధి లేదా నీకు? వెళ్ళి ఇక్కడి నుంచి. అందరూ నన్ననే వాళ్లే. వీడు సంతోషంగా ఉండాలనే నేను కోరుకున్నది. అది అర్థం చేసుకోరు మీరు. ఏంటమ్మా, ఎందుకు ఈవిడ రోజు రోజుకి ఇలా తయారవుతుంది? ఆవిడ సంగతి వదిలేసేయ్. దా, నువ్వు తినకుండా కూర్చుంటే ఎలాగా? కొంచెమైనా తిను. తర్వాత మధ్యరాత్రి పూట ఆకలేస్తుంది. లేదమ్మా, నాకు తినబుద్ధి కావట్లేదు. నువ్వు వెళ్ళు ప్లీజ్. నువ్విలా ఉండడం నాకు అస్సలేం బాలేదు నాన్నా. లేదులేమ్మా, నాకు ఆకలిస్తే నేను తింటానులే. నువ్వు వెళ్ళి పడుకో, చెప్తా ప్లీజ్. సరే. ఇక మనిషితోటి ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోకూడదు. అన్నీ బ్లాక్ చేస్తాను ఇప్పుడే.
ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి. ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు అంటే గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నా అన్నాడు. అది శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోయే ఐడియా ఏదైనా చేసి వాడి మనసులో నుంచి తీసేయాలి.